వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజు మేము డావుకి రివర్ చూద్దామని వెళ్తున్నాం. డావుకి రివర్ అన్నది మేఘాలయలోని ఉంది. అయితే ఈ రివర్ చాలా బాగుంటుందండి. దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తున్నాను. వీడియో అనేది స్కిప్ కాకుండా మీరు మొత్తం చూస్తే అర్థమవుతుంది. నేను వీడియోలో మాట్లాడడమే కాకుండా వీడియోలో నేను డిస్టెన్స్ని కూడా చూపిస్తున్నానండి. ఆ డిస్టెన్స్ని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. అయితే మేమున్న దగ్గర నుంచి డావుకి రివర్ వెళ్ళటానికి 69 కిలోమీటర్స్ పడుతుంది మాట. అంటే టైం చూసుకుంటే 2 అవర్స్ 28 మినిట్స్ పడుతుంది. అలాగే షిల్లాంగ్ నుంచి డావుకి వెళ్ళటానికి 2 అవర్స్ 57 మినిట్స్ పడుతుంది. ఇంకా గోహతి నుంచి డావుకి వెళ్ళటానికి 5 అవర్స్ 6 మినిట్స్ పడుతుంది. నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఆ రివర్కి వెళ్ళకముందు ఒక 30 కిలోమీటర్స్ చూడండి, ఇక్కడ 27 కిలోమీటర్స్ చూపిస్తున్నాను కదా, అంత దూరం వరకు అయితే అంత ముందు వరకు అయితే ఇలా రోడ్ అయితే బాగోలేదు. అంటే ఇంకా రోడ్ అనేది వేస్తున్నారన్నమాట, రాళ్లతో ఉంది బాగాన. అలానే అక్కడక్కడ గుంటలు కూడా పడిపోయిందండి. రోడ్ అనేది కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే ఈ జర్నీ అంటే షిల్లాంగ్లో మీరు ఏ ప్లేస్ చూడటానికి వచ్చినా కూడా ఎవరికైనా వామిట్ ప్రాబ్లం ఉంటే, అంటే కడుపు తిప్పుతాయి, కళ్ళు తిరుగుతాయి, ఇలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే వాళ్ళు ఏవైనా ట్యాబ్లెట్స్ ఇస్తే వాడండి. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఇక్కడ ఖచ్చితంగా కడుపు తిప్పుతుంది, వామిట్ అనేది అవుతుంది. నాకు ఈ జర్నీలో అయితే కనీసం 4 టైమ్స్ అయినా వామిట్ అయిందండి. అంత టైర్డ్ అయిపోయాను నేను. ఇక ఇప్పుడైతే 10 మినిట్స్ ఉంది అని చూపించాం కదా వీడియోలో. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, దీన్నైతే సస్పెన్షన్ బ్రిడ్జ్ అని అంటారు. ఇది బ్రిటిష్ కాలం నాటిదట, అంటే 20వ శతాబ్దం నాటిదట ఈ బ్రిడ్జ్. బ్రిటిష్ ఇంజనీర్ దీన్ని నిర్మించారు. ఇంకా ఇది 1932లో స్థాపించబడిందట ఈ బ్రిడ్జ్ అనేది. అంత పురాతనమైనది అండి. ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. దీని కిందనే మనకి డావుకి రివర్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు బ్రిడ్జ్ అనేది మనం క్రాస్ చేసాం. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయక ముందు అయితే మనకి పార్కింగ్ చేసుకోమని చాలామంది వెంట పడతారండి. పరిగెడుతూ మనకి వెహికల్ వెనకాతలా పరిగెడుతూ వస్తుంటారు. మీరు ఎక్కడ వాళ్ళ మాటలు విని కార్ పార్కింగ్ అనేది చేయొద్దు. వాళ్ళు రోడ్ సైడ్నే చేయిస్తారన్నమాట. మీరు అస్సలు అక్కడ చేయొద్దు. అక్కడ కానీ చేశారు అంటే డావుకి రివర్కి వెళ్ళటానికి, బోటింగ్ అనేది చేయటానికి మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడి నుంచి మీకు చాలా కాస్ట్ తీసుకుంటారు. అలాగే పార్కింగ్ ఛార్జెస్ కూడా 1500 వరకు తీసుకుంటారండి. అలా మీరు చేయొద్దు. మీరు బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చేసేయండి. మీరు ముందుకు వెళ్తున్న కొలది ఈ వీడియోలో చూడండి, ఖచ్చితంగా ఈ వీడియోని ఫాలో అవ్వండి మీరు. ఇక్కడ చూడండి, డావుకి విలేజ్ అని చూపిస్తున్నాను మీకు. ఈ విలేజ్ లోపలికి వచ్చేసేయండి. ఈ లోపలికి వెళ్ళిన కొలది మీకు పార్కింగ్ బోర్డు అనేది కనిపిస్తుంది. అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ అనేది చేయండి. అక్కడైతే మనకి రీజనబుల్గా రేట్స్ అనేది ఉంటుంది. అయితే 50 రూపీస్ అయితే వీళ్ళు తీసుకుంటారు. ఈ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా పార్కింగ్ బోర్డు ఉంది కదా, ఈ లోపలికి వెళ్తే ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి. మేము పార్కింగ్ చేసిన తర్వాత రివర్ చూడటానికైతే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కర్రల్లాగా చెట్లు మీకు. ఇవన్నీ ఏ చెట్లు అని అంటే ఇక్కడ మొత్తం ఈ విలేజ్ మొత్తం వాళ్ళు ఈ చెట్లని ఎక్కువ పండిస్తారండి. ఇవేంటి అంటే మనం తాంబూలంలో చెక్క పెడతాం కదా, ఆ చెక్క తోటలట ఇవన్నీ. ఈ మధ్యలో టెంట్లు కూడా వేశారు. ఇక్కడ మీకు టెంటలు వేసుకొని 1 డే స్టే చేసే అవకాశం కూడా ఉంది. దానికైతే 1500 1800 అలాగా కాస్ట్ తీసుకుంటారట. మీరు కావాలి అంటే 1 డే స్టే చేయొచ్చు. అలాంటి టెంట్స్ అయితే 1500 వరకు తీసుకుంటారు. ఇప్పుడైతే ఇలా దారి మనం పక్కన చూస్తున్నాం కదా, షాప్స్ అవి చిన్నవి పెట్టారు. ఇక్కడ ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి కదా, అవి మనం వచ్చే దారిలోనే ఉన్నాయి. కానీ అక్కడ పార్కింగ్ రూట్ అనేది లేదండి. రోడ్ సైడ్నే పార్కింగ్ అనేది చేయాలి. అందువల్ల ఇటు సైడ్ మెట్ల సైడ్ నుంచి అయితే రావద్దు. నడుచుకొని వచ్చే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ పార్కింగ్ చేసుకునే వాళ్ళకి ఇటు సైడు బాగోలేదు. అంటే పార్కింగ్ లేదు, రోడ్ సైడ్నే పెట్టాలి. ఇక మరి ఇలా వచ్చేస్తే చూడండి, ఎదురుగుండా మనకి టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. టికెట్ అనేది తీసుకోవాలి. ఇక టికెట్ విషయానికి వస్తే ఒక బోట్ ఏమో 800 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అలానే కెపాసిటీ అంటే ఎంతమంది కూర్చోవాలి అన్నది, 3 నుంచి 4 వరకు కూర్చోవచ్చు, పర్వాలేదు. అలాగే టైం అయితే 45 మినిట్స్ పడుతుంది.
అంటే ఒక సైడ్ వాళ్ళు తీసుకువెళ్తారు మనల్ని. అలానే రిటర్న్ వాళ్ళు తీసుకొచ్చి ఇదే ప్లేస్‌లో వదిలిపెడతారన్నమాట. దానికి 45 మినిట్స్ పడుతుంది దగ్గర దగ్గరగా. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకొని కిందకి వెళ్తున్నాము. ఇదేనండి డౌకీ రివర్. డౌకీ రివర్ అయితే ఇలా ఉంటుంది. ఈరోజు ఇంకా ఎక్కువ మంది ఉన్నారండి. మేము అయితే ఈద్ రోజు వచ్చామన్నమాట. అందుకే చాలా ఎక్కువ మంది ఉన్నారు. హాలిడేస్ అందరికీ. దానివల్ల ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు అటు సైడ్ చూసుంటే చాలా ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇటు సైడ్ అయితే అంతమంది లేరు. మీకేంటి అని ఏమైనా డౌట్ వచ్చిందా లేదో నాకు తెలీదు. ఇదైతే బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్ వరకు మనం వచ్చేసామండి. మనకి లెఫ్ట్ సైడ్లో అంటే నేను వీడియో తీస్తున్న ప్లేస్కి ఆపోజిట్లో ఉన్నారు కదా, వాళ్ళు అయితే బంగ్లాదేశ్ వాళ్ళమాట. మధ్యలో ఆర్మీ వాళ్ళు నించొని ఉంటారు. రాళ్లతో అయితే ఒక లైన్ లాగా ఏర్పాటు చేశారు. గోడ అనేది లేదు కానీ రాళ్లతో ఏర్పాటు చేశారు. మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. బంగ్లాదేశ్ జెండా అది. వాళ్ళందరూ అటు సైడే ఉండాలి. వాళ్ళు ఇటు రారు, మనం అటు వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను నేను బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళని. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. వాళ్ళు మనకి సెక్యూరిటీగా అక్కడ ఉంటారు. మనల్ని అటు వెళ్ళనివ్వరు, వాళ్ళని కూడా ఇటు రానివ్వరు. అక్కడ ఐటమ్స్ అయితే అమ్మే వాళ్ళు ఉంటారండి. మనం పర్చేస్ చేయొచ్చు, పర్వాలేదు. కాకపోతే అటు సైడ్ వెళ్ళకూడదు అంతే. డబ్బులు అయితే మనవే, మన కరెన్సీనే తీసుకుంటారు. అటువంటి ప్రాబ్లం అయితే లేదు. చూడండి మధ్యలో నించున్నారు సెక్యూరిటీ వాళ్ళు. మా వారు మా పిల్లలు అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను వీడియో తీసుకుంటూ ఉండిపోయాను. మేము వెళ్ళిన టైంకి అయితే ఎండగా ఉందండి. అందువల్ల మాకంత ఇబ్బంది అనిపించలేదు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు అయితే బాగా చలిలో ఉన్నట్లే ఉందండి. ఇప్పుడైతే తగ్గింది. ఇది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. టికెట్ అయితే ఇలా ఉంటుంది. ముగ్గురు కన్నా ఎక్కువ అంటే నలుగురు ఎక్కచ్చు. నలుగురు అంటే చిన్నపిల్లలు అయితే పర్వాలేదండి. నలుగురు పెద్దవాళ్ళు అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు మనకి ఎవరైతే బోట్ నడుపుతున్నారో వాళ్ళు కొంచెం ఆర్గ్యూ చేస్తారు మనతోని. నేను నడపలేను కదా అది ఇది అని. పాపం వాళ్ళ కష్టం మనకెందుకండి, ఒక 100 రూపీస్ ఎంతో మనం దిగేటప్పుడు ఇచ్చేస్తే సరిపోతుంది. మా హస్బెండ్ అయితే అలాగే దిగినప్పుడు ఒక 100 రూపీస్ ఇచ్చేశారు. చూడండి రివర్ అయితే చాలా బాగుంటుంది. మీరు షిల్లాంగ్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ రివర్ చూడకుండా మాత్రం అయితే వెళ్ళొద్దు. అంత బాగుంటుంది. అంటే మిస్ అవుతారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ట్రావెల్ చేయటం దూరం అని చెప్పి ఈ రివర్ చూడకుండా అయితే వెళ్ళొద్దు. రివర్ చాలా బాగుంటుంది. అయితే ఇంకా దీని గురించి అయితే కొంత తెలుసుకోవాలి అంటే ఈ ఉమ్గోట్ నది అని, దీనికి ఇంకో పేరు ఉమ్గోట్ నది అని చెప్పాను కదా. ఇది భారతదేశంలోని కాశీ మరియు జైంతియా తెగలు ఈ ప్రాంతంలో నివసించిన పురాతన కాలం వల్లట. ఈ తెగలు వాళ్ళు అంటే ఇక్కడ ఉండే ప్రజలు అట చేపలు పట్టడానికి, ఇంకా ఇసుక అది తీసుకువెళ్ళటానికి ఇలాంటి వాటికి ఈ రివర్ని వాళ్ళు యూస్ చేసుకుంటారట. ఇప్పటికీ కూడా వాళ్ళు చేపలు పట్టడానికి ఇలాంటి వాటికైతే ఈ రివర్ని వాడతారండి. మీకు మధ్యలో కనిపిస్తుంటారు, చేపలు పడుతుంటారు కొంతమంది. మనం కూడా పట్టుకోవచ్చండి చేపల్ని, ఎందుకంటే అంత క్లియర్గా కనిపిస్తాయి చేపలైతే. అలానే మట్టిని కూడా మూటల్లో కట్టి ఇటు నుంచి అటు వాళ్ళు రవాణా చేస్తూ ఉంటారన్నమాట. ఈ బ్రిడ్జ్ చెప్పాను కదా, దీన్ని సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారు అని. ఈ బ్రిడ్జ్ గురించి అయితే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చే ఐటమ్స్ మనకి ఏమైనా కావాల్స్తే వాళ్ళ నుంచి మనకి రవాణా మార్పిడి కోసం ఈ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు. ఇప్పటికీ కూడా మన సైడ్ నుంచి బంగ్లాదేశ్కి సామాన్లు అనేవి వెళ్తుంటాయండి. లారీల్లో, ట్రక్స్లోని వెళ్తూ ఉంటాయి ఇప్పటికి కూడా. అయితే ఇక్కడ క్లిప్ జంపింగ్ అని, స్నార్కిలింగ్ అని, కయాకింగ్ అని ఇలాంటి అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు. మీకు ఎవరికైనా ఇలాంటివి ఏవైనా చేసే ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మీరు టికెట్ కౌంటర్ దగ్గర ఒక్కసారి అడిగితే వాళ్ళు చెప్తారండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నది. ఇక దీని టైమింగ్స్కి వచ్చేస్తే మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు. ఇంకా 5 లోపే మీరు చూస్తే బెటర్ అండి, ఎందుకంటే కనిపించదు మాట. క్రిస్టల్ క్లియర్ అన్నారు కదా, వాటర్ లోపల ఉన్న రాళ్లతో సహా మనకి కనిపిస్తుంది అని అంటారు.
అంత నీట్‌గా అయితే కనిపించదు మరి. ఇక్కడ చూసారా రాళ్ళు అనేవి పెద్ద పెద్దవిగా ఉన్నాయి కదా! ఒక్కొక్కసారి వాటర్ అనేది ఈ రాళ్ళను కూడా ముంచేంతగా ఉంటుందంట. అంత ఎక్కువ వాటర్ ఉంటుందంట. ఇక్కడ చూడండి మీరు శాండ్ అనేది తీసుకువెళ్తున్నారు మూటల్లోని. అలానే ఇంకొకరు ఫిష్‌ని కూడా పడుతున్నారండి. మా చిన్నబ్బాయి అయితే ఇక్కడ బోట్ నడుపుతున్నాడు చూడండి. బోట్ నడిపే అతను చెప్పారు, ముందున ఒక స్టిక్ ఉంది నువ్వు కూడా చెయ్యు అని. తీసుకున్నాడు. ట్రై చేస్తున్నాడు. వెళ్తున్నాడు బానే. చూడండి ఇక్కడైతే క్రిస్టల్ క్లియర్ అన్నట్టుగానే వాటర్‌లో ఉన్న రాళ్ళన్నీ మనకి ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో. ఈ రివర్‌ని చూడటానికి సరైన టైం అయితే ఈ బోట్ ట్రావెల్ చేసే వ్యక్తిని అడిగితే చెప్పారు. నవంబర్ టు మే వరకు అయితే ఇవి బావుంటుందట. వాటర్ అనేది నీట్‌గా ఉంటుందంట. కానీ ఎప్పుడైనా వర్షం గాని పడితే మరి బురద బురదగా అవుతుంది. ఎందుకంటే పైనుంచి వాటర్ అనేది రివర్ నుంచి చాలా రివర్స్ నుంచి వస్తుంది గదా ఇవి. దానివల్ల పాడైతే పాడయ్యుండొచ్చు. అందుకే మీరు చూసుకొని వెళ్ళండి. వర్షాకాలంలో అయితే ఇది చూసినా కూడా వేస్టే మీకు. అయితే మేము వెళ్ళిందైతే ఏప్రిల్ అండి. ఏప్రిల్‌లో చూసాం మేము. ఇప్పుడు చూడండి ఒక సైడ్ నుంచి ఒక సైడ్‌కి వచ్చేసాం చివరికి. ఇక్కడ రాగానే ఒక 10 మినిట్స్ అతను బ్రేక్ తీసుకున్నారు. మేము ఎక్కిన బోట్‌లో అయితే వాటర్ వెళ్ళిపోయింది. అతను క్లీన్ చేసుకుంటున్నాడు. ఆ 10 మినిట్స్‌లో ఇక్కడ చూడండి షాప్స్ అవి ఉన్నాయి. పిల్లలకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అలాంటివి ఉన్నాయి. లేదు అంటే ఫోటోస్ తీసుకోవడానికైతే చాలా బాగుందండి ప్లేస్ అనేది. ఇక్కడ కొంచెం ఒక కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. అలాగే కొంచెం వాటర్ అది చూద్దామని ఇంకా ముందుకు వెళ్ళాం నడిచి. రాళ్ళైతే చాలా పెద్ద పెద్దవి తెల్లగా ఈ ప్లేస్‌కి ఇంత చివరికి వచ్చేగానే ఇదంతా చాలా తెల్లగా అయిపోయిందండి ప్లేస్ అంతాన. ఎందుకంటే రాళ్ళంతా తెల్లగా ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు రౌండ్‌గా తెల్లగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. కొంచెం ఇక్కడైతే నడడం చాలా జాగ్రత్తగా నడాలి. లేదంటే పడిపోయే అవకాశం ఉందండి. అవి బాగా ఊగుతున్నాయి రాళ్ళు కూడా. ఇక్కడైతే నేను ఒక వీడియో తీసేశాను అందరికీనా. వాటర్ చూడండి పైనుంచి ఇలా వాటర్ వస్తుందన్నమాట. ఇవి చాలా రివర్స్ నుంచి మనకి కలిసి వస్తున్నాయి ఇవన్నీ. అయితే ఇక్కడైతే ఎక్కువగా అంతగా లేవు చూడటానికి. అలాగ అక్కడ ఫొటోస్ అవి తీసుకొని మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. మేము 10 మినిట్స్ అన్నారు. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనం ఎక్కడైతే బోట్ ఎక్కామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈసారి నేనైతే ఫ్రంట్‌కి కూర్చున్నానండి. ఎందుకంటే ఇందాక ఫొటోస్ తీయడం సరిగా అవ్వలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫొటోస్‌లో రావట్లేదు. అందుకే నేను ఈసారి ఫ్రంట్ కూర్చున్నాను. ఇప్పుడైతే అందరూ బాగా కనిపిస్తున్నారు కదా అందుకు. వాటర్ అయితే చాలా బాగుందండి. ఈ వాటర్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వాటర్ అట మనం తాగేయచ్చట. అలా నార్మల్‌గానే డ్రింక్ చేయొచ్చట. అంత ప్యూరిఫైగా ఉంటాయట వాటరు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు స్విమ్ చేయొచ్చా అంట. స్విమ్ చేయొచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. బంగ్లాదేశ్ వాళ్ళకి మీరు చూసే ఉంటారు ఇందాక బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర చూపించాను. వాళ్ళకైతే బోటింగ్ ఫెసిలిటీ లేదు. బోటింగ్ ఫెసిలిటీ మనకే ఉంది. ఇంకా వాళ్ళు చూసినట్టయితే ఎక్కువ స్నానాలు అవి చేస్తున్నారు. వాళ్ళకి స్విమ్ చేసేవి ఎక్కువ అక్కడ అవైలబిలిటీస్ కూడా ఉన్నాయి. మనకి ఏమైనా చేయాలి అని అంటే ముందు మనం లైఫ్ జాకెట్స్ అలాంటివి ఏవైనా వేసుకున్న తర్వాతే చేయాలి అట. ఇంకొకటి ఏంటి అంటే బట్టలు మార్చుకోవడానికైతే ప్లేస్ లేదండి ఇక్కడ. నార్మల్ బాత్రూమ్స్ అవి ఉన్నాయి. 10 రూపీస్ ఇచ్చి వెళ్ళొచ్చు. కానీ బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ అనేది లేదు. అందువల్ల ఇక్కడ ఎక్కువ చేయట్లేదు ఎవరునా. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఫోటోగ్రాఫర్స్ అయితే ఎవరు లేరు. ఫొటోస్ ఎవరికి వారే తీసుకోవాలి. ఎందుకు అంటే బోట్లో ట్రావెల్ చేయాలంటే కనీసం 800 ఖచ్చితంగా పే చేయాలండి. అదే ఒక్కరు కానీ ట్రావెల్ చేయాలి అని అంటే 500 ఇవ్వాలంట. 500 ఇచ్చే బదులు ముగ్గురిని కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని బోట్లో ఎక్కి ట్రావెల్ చేయండి. అప్పుడైతే 800 అవుతుంది. బోట్‌కి ఇంత కాస్ట్ ఉండటం వల్లే ఫోటోగ్రాఫర్ అన్న వాళ్ళు లేనట్టున్నారు ఇక్కడ. ఎవరికి వాళ్ళే తీసుకోవాలి. మేమైతే మా బోట్ నడుపుతున్న అతనికి ఇచ్చి ఫోటో తీయించుకుందాం అనుకున్నాం. కానీ అతను ఎక్కడ వాటర్‌లో పడేస్తాడా అని మేము అసలు ఇవ్వలేదండి. మాకు మేమే తీసుకున్నాం ఫొటోస్ అన్నవి. ఆల్మోస్ట్ మేము చివరికి వచ్చామండి. అయిపోయింది. డౌకీ రివర్ ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాం. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ నేను చెప్పానని అనుకుంటున్నాను. అలాగే నేను ఇందులో చెప్పిన టైమింగ్స్ కానీ
ఇంకా జర్నీ డిస్టెన్స్ కానీ ఇవి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే డౌకీ రివర్ అయితే జర్నీ అయితే మేము అయిపోయినట్టే. ఇక మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. దీని తర్వాత మేము ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. అది కూడా చాలా చాలా బాగుంది. నేను అదే వీడియో ఇందులో కూడా పెడదాం అనుకున్నాను. ఈ వీడియోలో నేను పెట్టడానికి అవ్వలేదండి, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే ఈ వీడియోని నేను కనీసం ఎంత తగ్గిద్దాము అని అనుకున్నా తగ్గించలేకపోయాను. ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వకపోతే మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు అని నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం జరిగిందండి. అయితే మరి మా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మరి తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్స్ని కూడా నాకు రాస్తుండండి మరి. థ్యాంక్ యూ సో మచ్.